విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కనకదుర్గ టెంపుల్లో పూర్తి ఏర్పాట్లు ఆలయ అధికారులు అంతా కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం టెంపుల్ పైన ఉన్న ఒకసారి చూడొచ్చు. పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. సుమారుగా రోజుకి 9 రోజుల పాటు నవరాత్రులు జరగబోతున్న నేపథ్యంలో ప్రతిరోజు 70,000 వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని ఒక అంచనాని అధికారులు వేస్తున్నారు. మొత్తం నవరాత్రులు 9 రోజుల పాటు దాదాపు 15 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఘాట్ రోడ్ నుంచి వచ్చే క్యూ లైన్ వద్ద ఉన్నాము. ఇదే క్యూ లైన్, ప్రధాన క్యూ లైన్. ఘాట్ రోడ్ నుండి దాదాపు వినాయకుడి గుడి, వంటవన్ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఈ క్యూ లైన్ మొదలవుతుంది. అక్కడి నుంచి ఈ క్యూ లైన్ ద్వారా, ఈ ఘాట్ రోడ్ ద్వారా ఈ క్యూ లైన్లోకి భక్తులు రావాల్సి ఉంటుంది. దాదాపు 3-4 వరుసలతో ఈ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. 100 రూపాయల దర్శనానికి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాహనాలు పై వరకు వాహనాల్లో పంపించడం, అదేవిధంగా ఇక్కడ నుంచి స్టేర్ లిఫ్ట్ కూడా ఉపయోగించి టెంపుల్ లోపల దర్శనానికి కూడా పంపించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. రేపు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అందరికీ భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం క్యూ లైన్ సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా క్యూ లైన్లో వాటర్ సదుపాయం, అదేవిధంగా మజ్జిగ అన్ని పంపిణీ చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే రోజుకి 70,000 మంది వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలకు సంబంధించినటువంటి భక్తులు వీఐపీలు వచ్చే సంబంధించి వాళ్ళకు కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మాత్రమే వీవీఐపీలు కానీ, వీఐపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా దర్శనానికి రావాలని కూడా ఇప్పటికే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. అలాగే అధికారులు కూడా అదే చెప్తున్నారు. అలా టైం స్లాట్ ఇవ్వడం ద్వారా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా దర్శనాలు అందరికీ దర్శనం జరుగుతుందని ఆలయ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా భక్తులు క్యూ లైన్లో ఇటువైపుగా మనం చూస్తున్నాం. ఈ క్యూ లైన్ ద్వారా భక్తులు లోపలికి వచ్చి మనకి ముందు కనబడుతున్నటువంటి ఆ మార్గంలో అమ్మవారి దేవాలయానికి ప్రవేశిస్తారు. ముఖ్యంగా వీవీఐపీలు వచ్చిన సందర్భంగా ఎలాంటి తాకిడి లేకుండా, ఇబ్బంది లేకోకుండా భక్తులు, సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. 500 రూపాయలు కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కింద టెంపుల్ కింద కూడా పూర్తిగా అటు వేరే ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ కింద సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. అటు దుర్గా ఘాట్కు సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ఏర్పాటు చేశారు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలర్స్ కూడా ప్రస్తుతం క్యూ లైన్లో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలర్స్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. భక్తులు క్యూ లైన్లో వచ్చే భక్తులు ఇక్కడ మనకి కనబడుతుంది కదా, ఇటు క్యూ లైన్లో వచ్చే భక్తులు ఇట్లా వచ్చి ఇక్కడి నుంచి పైకి వెళ్తారు. ఈ మార్గం గుండా పైకి వెళతారు. పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దిగి, అటువైపు కింద దిగి అమ్మవారి గుడిలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి ఇంకా దర్శనానికి ఇంకా చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి అక్కడి నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. భక్తులకి లడ్డూ ప్రసాదానికి సంబంధించి కానీ, ఇతర పులిహార పంపిణీకి సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే దాన్ని కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి విజయవాడ సిపి రాజశేఖర బాబు అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించబోతున్నారు. ఏది ఏమన్నప్పటికీ విజయవాడ కనకదుర్గ నవరాత్రులు ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా భక్తుల దర్శనానికి సంబంధించి సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తూ, సామాన్య భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకోకుండా అమ్మవారి దర్శనం కలగాలి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కాబట్టి అలాంటి వారికి ప్రియారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఈసారి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV, కనకదుర్గ టెంపుల్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.